మీరు హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ముంబైలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా ఆయన చేసిన టేస్టీ ఇడ్లీలు మీరు కొన్ని వేలు తినుంటారు. ఆయన దోసలు, వడలు, పరాటాలకు ఫ్యాన్సే ఉన్నారు. జస్ట్ ఇడ్లీ పిండితో ఆయన ఇప్పుడు 3,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇంతకీ ఎవరైనా అనుకుంటున్నారా? ఐడి ఫ్రెష్ ఫుడ్ అధినేత పీసీ ముస్తఫా. సౌత్ ఇండియాలో ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ మరియు జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్మినప్పుడు వచ్చిన లాభం అతనికి చిన్నగా కనిపించలేదు. వేల కోట్లు సంపాదించగలిగే స్ఫూర్తినిచ్చింది. బెంగళూరు IIMలో MBA చదివిన కట్టెలమ్మినప్పుడు నేర్చుకున్న ట్రిక్కే ఇవాళ అతన్ని 3,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించేలా చేసింది. చిన్నతనంలో కట్టెల వ్యాపారం చేసిన ఆయన ఇప్పుడు రెడీమేడ్ వంటలతో వ్యాపారం చేస్తున్నారు. డబ్బెప్పుడు వ్యాపారానికి మొదటి పెట్టుబడి కాదు, ఆలోచన ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ బిజినెస్ అన్న థియరీని 11 ఏళ్ల వయసులోనే కనిపెట్టాడు పీసీ ముస్తఫా. కేరళలోని వయనాడ్ జిల్లా కల్పెట్టా మండల్ హెడ్ క్వార్టర్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి అల్లం తోటల్లో కూలీగా పనిచేస్తూ ఉంటే ఊళ్ళో ఉన్న స్కూల్లో కష్టపడి చదువుకున్నాడు. తండ్రి తెచ్చిన రోజు కూలీ డబ్బు ఇంట్లో వాళ్ళ కడుపు నింపలేకపోయేది. అందుకే సెలవు దొరికినప్పుడల్లా అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అవి ఊళ్ళో అమ్మి ఆ డబ్బును తల్లికి ఇచ్చేవాడు ముస్తఫా. ఇంట్లో టిఫిన్ బాక్స్ కట్టి మధ్యాహ్నం లంచ్ పెట్టి సాయంత్రానికి స్నాక్స్ ఇచ్చినా మనలో మనసు పెట్టి చదివింది ఎంతమంది చెప్పండి? కానీ పీసీ ముస్తఫా చదువు మనం చదివినంత ఈజీగా ఏం సాగలేదు. హై స్కూల్ అయ్యే వరకు ఒక్కసారి కూడా ముస్తఫా 3 పూటల కడుపు నిండా భోజనం చేయలేదు. వాళ్ల తాత అయితే అసలు 3వ పూట భోజనమే తినకుండా చనిపోయాడు. తండ్రి తాతల రియల్ స్టోరీసే అతనిలో డబ్బు సంపాదించాలనే కసిని రగిల్చారు. దాని అంతు చూడాలనే కోరికను పుట్టించారు. వ్యాపారం చేయాలనే కలను అతనిలో చిన్నప్పుడే రగిల్చారు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని మనలో ఎంతమంది ఆలోచించుంటాం, కానీ కనీసం ప్రయత్నం కూడా చేసుంటాం. బిజినెస్ కు ప్రయత్నమే తొలిమెట్టు. ఈ పనిని ముస్తఫా 12 ఏళ్ల వయసులోనే చేశాడు. చాక్లెట్లు, బిస్కెట్లతో ఫస్ట్ ఫుడ్ బిజినెస్ చేశాడు ముస్తఫా. సెలవు రోజుల్లో తన బంధువు దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఊరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్పట్టాకు వెళ్లి బిస్కెట్లు, చాక్లెట్లు కొని తెచ్చేవాడు. దాన్ని ఓ డబ్బాలో పెట్టుకుని ఊళ్ళో ఉన్న పిల్లలకు చిన్న లాభంతో అమ్మేశాడు. అదే నా ఫస్ట్ స్టార్టప్ అంటాడు ముస్తఫా. 2005వ సంవత్సరంలో ఐడి ఫ్రెష్ ఫుడ్ కూడా అలాగే ప్రారంభం కావటం అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ని మనకు చూపిస్తుంది. అందుకే వ్యాపారానికి మొదటి పెట్టుబడి డబ్బు కాదు, ఆలోచన అంటారు ముస్తఫా. చిన్నప్పటి నుంచి ముస్తఫా చదువు, వ్యాపారం సమాంతరంగా సాగాయి. స్కూలుకు వెళ్లే టైంలో కూలీకి వెళ్లి కట్టెలమ్మి చాక్లెట్ల వ్యాపారం చేసి ఓ 150 రూపాయలు పోగేశాడు. ఆ డబ్బుతో ఓ గొర్రెను కొని ఇంట్లో పెంచాడు. అది పిల్లలు పెట్టిన తర్వాత పెరిగి పెద్దయ్యాక వాటిని అమ్మేసి ఓ ఆవును కొన్నాడు. ఆవు ముస్తఫా లైఫ్ అతిపెద్ద లాభంగా కనిపించింది. ఆవు రాకముందు ఓ పూట ఆకలితో ఉన్న ముస్తఫా కుటుంబం ఆవు వచ్చాక 3 పూటల భోజనం చేసింది. ఎందుకంటే ముస్తఫా ఆవు పాలతో బిజినెస్ చేసి డబ్బు సంపాదించేవాడు. సాధించాలని మనసు కలిగితే కాదేది అసాధ్యం అంటాడు ముస్తఫా. కష్టపడి 1995లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముస్తఫా ఆ తర్వాత యూరప్ వెళ్లారు, గల్ఫ్ దేశాలకు వెళ్లారు, రకరకాల కంపెనీల్లో పనిచేశాడు. కానీ చిన్నప్పుడు తను చేసిన చిన్న వ్యాపారాల నుంచి వచ్చిన స్ఫూర్తిని మరిచిపోలేకపోయాడు. ఎలాగైనా సరే తిరిగి ఇండియాకు రావాలి, MBA చేయాలి, తన ఊరికి ఏదైనా చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఉద్యోగం వదిలి మళ్లీ బెంగళూరు చేరారు. 2004వ సంవత్సరంలో IIMలో సీటు సంపాదించారు. ఇల్లు అద్దెకు తీసుకుని బెంగళూరు ఇందిరానగర్లో ఉంటున్న ముస్తఫాకు పొద్దున్నే టిఫిన్ చేసుకోవటం పెద్ద సమస్యగా మారేది. ఇదే ఏరియాలో కిరాణా షాపు నడిపించే తన కజిన్ బ్రదర్ నజీబ్తో రోజు టిఫిన్ పైనే చర్చ జరిగేది. ఈ చర్చలోనే పుట్టింది ఐడి ఫ్రెష్ ఫుడ్ ఐడియా. పొద్దున్నే ఆఫీస్కు వెళ్లే వారికి రెడీమేడ్ టిఫిన్ ని ప్యాక్ చేసి సప్లై చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. మొదట ఇడ్లీ, దోశను సప్లై చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇండియాలో రెడీమేడ్ ఫుడ్ కి పెద్దగా ప్రాధాన్యత లేదప్పుడు. ఇప్పుడు మనం పూర్తిగా రెడీమేడ్ ఫుడ్డే తింటున్నాం. కానీ అప్పట్లో రెడీమేడ్ ఫుడ్ పై జనంలో అసలు విశ్వాసమే లేదు. అందుకే ఫస్ట్ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. అప్పుడే ఐడియా మార్చేశారు. ఇడ్లీ, దోశను వేగంగా రెడీ చేసుకునేందుకు వీలుగా పిండిని అమ్మేద్దాం అనే ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచన వారికి సువర్ణ అవకాశాన్ని కల్పించింది.
50,000 పెట్టుబడితో ఓ మిక్సర్, ఓ గ్రైండర్, ఓ కొలత మిషన్ కొన్నారు. ఇడ్లీ పిండిని, దోశ పిండిని తయారు చేసి బెంగళూరు ఇందిరానగర్ ఏరియాలో ఓ 20 కిరాణా షాపులకు సప్లై చేసేవాడు. తొలుత 100 ప్యాకెట్లు పంపితే 90 తిరిగొచ్చేసేవి. కానీ ఓ రోజు వాళ్ల ప్రయత్నానికి ఫలితం వచ్చింది. సడన్ గా ఇడ్లీ పిండి అమ్ముడుపోవటం మొదలైంది. అంతే, లైఫ్ టర్న్ తిరిగింది. సింగిల్ గ్రైండర్ తో మొదలైన ముస్తఫా ఇడ్లీ వ్యాపారం ఇండియాలో 9 ఫ్యాక్టరీలు పెట్టేదాకా వెళ్ళింది. దుబాయ్ లాంటి దేశాల్లో కూడా ఇడ్లీ, దోసపిండి అమ్మే స్థితికి చేరింది. భారతదేశం మొత్తం ప్రతిరోజు కొన్ని లక్షల మందికి పొద్దున్నే టేస్టీ టిఫిన్ పెడుతోంది ఐడి ఫ్రెష్ ఫుడ్. ఇడ్లీ, దోశలతో పాటుగా వడ, ఇలా దాదాపుగా 100 ఇంటి వంటలను సరఫరా చేస్తోంది ఐడి ఫ్రెష్ ఫుడ్. 50,000తో మొదలైన వ్యాపారం ఇవాళ 3,000 కోట్ల టర్నోవర్కు చేరింది. 2023లో 500 కోట్ల కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించింది. విచిత్రం ఏంటంటే ముస్తఫా తల్లిదండ్రులు ఇప్పటికీ తమ సొంత ఊర్లోనే ఉంటున్నారు. కాకపోతే లగ్జరీ బంగ్లాలో బతుకుతున్నారు. ప్రపంచంలో మా నాన్న కంటే సంతోషంగా ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ లేరని చెబుతారు. ఎందుకంటే ఇంత డబ్బును చూస్తానని తన తండ్రి కలలో కూడా ఊహించలేదని చెబుతారు ముస్తఫా. ముస్తఫా కథ వింటే 3 విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. 1, పట్టుదల ఉంటే ఓటమి ఉండదని. 2, వ్యాపార ఐడియాలు మన కష్టాల నుంచే పుడతాయని. 3, వ్యాపారానికి మొదటి పెట్టుబడి డబ్బు కాదు, ఆలోచన అని. కూలీ కొడుకుగా పుట్టానేమో కానీ కూలీ కొడుకుగా నేను పోను కదా అని గర్వంగా చెబుతారు ముస్తఫా. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.